ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా ఆయన దిగి వచ్చాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన వెలిగించగలడు. ఎందుకని? ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో నడిస్తే మనము కూడా అన్యోన్య సహవాసం అనేది కలిగి ఉంటాం. మరి వెలుగులో నడుచుట అంటే ఏంటి? మరి యేసుక్రీస్తు వారితో వెలుగులో నడవాలంటే ఏం చేయాలి అనేది ఉదయకాలం ముందు మనం తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, వెలుగులో నడవాలి అంటే పాపమును విడిచిపెట్టాలి. ఇది మొట్టమొదటిది, చాలా ప్రాముఖ్యమైనది. మనము పాపము కలిగి ఉంటే చీకటిలో ఉంటామండి. ఎన్ని సంవత్సరాలైనా చీకటి బ్రతుకులుగానే ఉంటాం. కాబట్టి ఆ పాపిష్టి పనులన్నిటిని కూడా, పాపం అంతటిని కూడా మనము ఏ రోజైతే విడిచిపెడతామో అప్పుడే క్రీస్తు అనే వెలుగులోనికి మనం నడవగలుగుతాం. లేకపోతే ఏ రోజు కూడా మనము నడవలేము. కాబట్టి అది మొదటిది. రెండవది, ఆయన సత్యమును అనుసరించాలి. పాపమును విడిచిపెట్టాలి, సత్యమును అనుసరించాలి. సత్యం అంటే ప్రియమైన వల్ల మనందరికీ తెలుసు, యథార్థత. మరి ఆయన ఏమైతే నడిచి ఉన్నాడో, ఎలాగైతే జీవించి ఉన్నాడో అలాగే సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే యేసుక్రీస్తు వారిని అనుసరించాలండి. మరి అలా అనుసరించినప్పుడు వెలుగులోనికి మనము నడవగలుగుతాం. లేకపోతే ప్రేమైన వాళ్ళరా, ఆ వెలుగులో మనం నడవలేము. చీకటి మనల్ని కమ్ముతూ ఉంటుందని. సత్యమును అనుసరించాలి. అంతేకాకుండా నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే ఆయన వెలుగులో మనం నడగలుగుతాం. విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన వెలుగులో మనం నడగలుగుతాం. ఒక నమ్మకం, నిరీక్షణ, సత్యము, పాపమును విడిచిపెట్టిన జీవితం, ఇలా ఈ లక్షణాలు కలిగి ఉంటేనే మనము ఆయన వెలుగులోని నడవగలుగుతాం ప్రియమైన వాళ్ళరా. లేకపోతే మధ్యలోనే ఆగిపోతాం. కావున ఒకసారి ఆలోచించండి. ఆనాడు హానోకు నడుచుకుంటా ప్రభుతో వెళ్ళాడండి 365 సంవత్సరాలు. కావున ఈ దినమందు ఆలోచించేద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభువు యొక్క వెలుగులో నడిస్తే ఆ వెలుగు ఎక్కడికి వెళుతుందో మనం కూడా అక్కడికి వెళ్ళగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.